అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం ఆగస్టు నెలలో 2 గ్రహణాలు ఏర్పడనున్నాయా? ఆ 2 గ్రహణాలు ఎప్పుడెప్పుడు ఏ ఏ తేదీల్లో ఏర్పడనున్నాయి? వాటి పట్టు విడుపు సమయాలేమిటో, ఈ గ్రహణాలు భారతదేశంలో కనిపిస్తాయా లేదా అని, గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా వద్దా అనే విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 2026 సంవత్సరంలో 4 గ్రహణాలు ఏర్పడనున్నాయి. అందులో 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు. ఇప్పటికే ఒక చంద్రగ్రహణం, ఒక సూర్యగ్రహణం అనేది ముగిసిపోయింది. రెండవ చంద్రగ్రహణం, రెండవ సూర్యగ్రహణం అనేది ఈ 2026 సంవత్సరం ఆగస్టు నెలలోనే ఏర్పడనున్నాయి. ఈ 2 గ్రహణాలు ఒకే నెలలో ఏర్పడడం విశేషతను సంతరించుకుంది. ముందుగా అసలు సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుందో, చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం. ముందుగా సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం. సూర్యకాంతి భూమికి చేరకుండా చంద్రుడు పూర్తిగా కప్పబడినప్పుడు మనకు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అలా కాకుండా సూర్యుడు భూమికి అడ్డుగా రాకుండా చంద్రుడు పాక్షికంగా అడ్డుకున్నప్పుడు మనకు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సందర్భంగా సూర్యుడు పాక్షికంగా అస్పష్టంగా కనిపిస్తాడు. దీనిని పాక్షిక సూర్యగ్రహణం అంటారు. అదేవిధంగా భూమి చంద్రుడిని పూర్తిగా కప్పినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు సాధారణంగా ఎరుపు రంగులో ఉంటాడు. దీనిని బ్లడ్ మూన్ అని పిలుస్తారు. చంద్రునిలో కొంత భాగం మాత్రమే భూమి నీడలో మరుగున పడినప్పుడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ 2026 సంవత్సరం ఆగస్టులో ఏర్పడే రెండవ సూర్యగ్రహణం గురించి తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఆషాఢ బహుళ అమావాస్య రోజున ఈ రెండవ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ రెండవ సూర్యగ్రహణం అనేది ఈ 2026 సంవత్సరంలో ఆగస్టు 12 బుధవారం రోజున సంభవిస్తుందని ఖగోళ శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఈ 2026లో ఏర్పడనున్న ఈ రెండవ సూర్యగ్రహణాన్ని కంకణాకార సూర్యగ్రహణంగా పరిగణిస్తున్నారు. ఈ కంకణాకార సూర్యగ్రహణం ఆకాశంలో సూర్యుడి చుట్టూ ఇది మండుతున్న వలయంలో కనిపిస్తుందట. అలాగే ఈ సూర్యగ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారని నిపుణులు చెప్తున్నారు. భారత ప్రామాణిక సమయం ప్రకారం ఈ గ్రహణం ఆగస్టు 12వ తేదీ రాత్రి సంభవిస్తుంది. ఈ గ్రహణం పట్టువిడుపు సమయాలు ఆగస్టు 12వ తేదీ గ్రహణం పాక్షిక దశ అనేది రాత్రి 9:04 ప్రారంభమై ఆగస్టు 13 ఉదయం అంటే తెల్లవారుజామున 4:25 వరకు ఉందండి. మొత్తంగా ఈ సూర్యగ్రహణం యొక్క ప్రధాన దశ అనేది 6:23 పాటు ఉందండి. అందువల్ల ఈ గ్రహణాన్ని సుదీర్ఘకాల సూర్యగ్రహణంగా పరిగణిస్తున్నారు. సూర్యగ్రహణం సంభవించే సమయంలో భారతదేశంలో రాత్రి సమయం కావడం వల్ల దాన్ని ఇక్కడ చూడడం అసాధ్యం. కాబట్టి గ్రహణం సూతకాలం ఇక్కడ వర్తించదు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహణం కనిపించని ప్రదేశాల్లో కూడా సూతకాలం అనేది వర్తించదు. సూతకాలం వర్తించదు కాబట్టి ఆగస్టు 12వ తేదీ పూజ, స్నానం, దానాలు, నైవేద్యాలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు. గ్రహణం కనిపించే ప్రాంతాలు యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్, ఆర్కిటిక్ ప్రాంతాల్లో కనిపిస్తుంది. అలాగే గ్రీన్లాండ్, ఐర్లాండ్, స్పెయిన్, కెనడా వంటి ప్రాంతాల్లో ఈ గ్రహణం అనేది సంపూర్ణంగా కనిపిస్తుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించినప్పటికీ గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా వద్దా అంటే పాటించిన అవసరం లేదండి. కానీ ఆ సమయంలో బయటికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. రెండవ చంద్రగ్రహణం అనేది స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున ఈ రెండవ చంద్రగ్రహణం అనేది ఏర్పడనుంది. ఈ రెండవ చంద్రగ్రహణం అనేది శ్రావణ శుక్ల పౌర్ణమి అంటే ఆగస్టు 28 శుక్రవారం రోజున ఏర్పడనుంది. ఈరోజే రాఖీ పండుగ రక్షాబంధన్ని జరుపుకోనున్నాము. ఈ రెండో చంద్రగ్రహణం యొక్క పట్టు విడుపు సమయం అనేది ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 8:04 ప్రారంభమై ఉదయం 11:22 ముగుస్తుంది. ఈ రెండవ చివరి చంద్రగ్రహణం పాక్షిక చంద్రగ్రహణం. ఇది భారతదేశంలో కనిపించదు. అందువల్ల ఇక్కడ సూతకాలం కూడా వర్తించదు. ఈ రెండవ చివరి చంద్రగ్రహణం అనేది ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, అంటార్కిటా మొదలగు ప్రాంతాల్లో ఈ రెండవ చంద్రగ్రహణం అనేది కనిపిస్తుందండి. మరి గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా వద్దా అనంటే
ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు. ఈ గ్రహణ సమయంలో భగవన్నామ స్మరణ చేసుకుంటే మంచిదని పండితులు చెప్తున్నారు. ఇవే అండి ఈ 2026 సంవత్సరం ఆగస్టు నెలలో ఏర్పడేటువంటి 2 గ్రహణాల యొక్క వివరాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.